రాష్ట్ర హోంశాఖ మంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్ట లేనట్ట మాకేం అర్థం కావడం లేదు. ఈరోజు మా ఆడపిల్లలకు ఎటువంటి రక్షణ లేదండి. మరి సీఎం నువ్వే, హోంమంత్రి నువ్వే, విద్యాశాఖ మంత్రి నువ్వే, అన్ని నువ్వే, నీకు ఏది సరిగా పరిపాలన చేత కావట్లేదా? ఫోక్సో చట్టం కింద నిందితులను మీరు ఎందుకు శిక్షిస్తలేరు? ఎందుకు వాళ్ళ మీద మీకు అంత ప్రేమ? మరి ఒక దిక్కు మొన్నటికి మొన్న బండి భగీరథ నీ దోస్త్ అనేటువంటి బండి సంజయ్ కొడుకు నువ్వు కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చేది ఉంటే, ఈ రోజు రాజ్ కుమార్ అనే ఒక ఉన్మాది ఫోక్సో కేసు తన మీద పెట్టిన కుటుంబాన్ని, తన కుటుంబాన్ని మొత్తం ఒకేసారి 6గురిని హత్యాకాండం రూపంలో చేయడం జరిగింది. ఈ రోజు ఆ రాజ్ కుమార్ కి ఆ ధైర్యం ఎక్కడిది? ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆ రాష్ట్ర హోంశాఖ కానీ పర్ఫెక్ట్ కనుక మీరు మీ యొక్క పనులు చేసి ఉంటే ఈ రోజు ఆ మర్డర్స్ జరిగేటి కాదు. ఎందుకంటే ఇక్కడ ఆ సెంట్రల్ లో ఉన్నటువంటి సిపి గారు కావచ్చు, హైదరాబాద్ సిపి ఎవరైతే తరుణ్ జోషి గారు ఉన్నారో ఆ సిపి గారి నిర్లక్ష్యము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు కావచ్చు, ఇన్స్పెక్టర్ కావచ్చు, స్టేషన్ SHO గారు కావచ్చు, వీళ్ళందరి నిర్లక్ష్యమే ఈ రోజు ఆ 6గురు మర్డర్ జరిగిందని మేము డిమాండ్ చేసి వెంటనే వారికి కూడా తప్పకుండా వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. ఈ రోజున మేము తెలంగాణ ప్రజలకు మేము తెలియవచ్చేది ఏమంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే మీ యొక్క రాష్ట్ర హోంశాఖకు మీరు వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేసి చెప్తా ఉన్నాం. మీరు పనికి రారండి, దానికి మీకు చేత కావడం లేదు, మీకు కరెక్ట్ గా తీసుకుపోయే విధానంలో లేరు. మీరు ఫోక్సో అయిన వాళ్ళకి వెంటనే స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారండి? స్టేషన్ బెయిల్ ఏ విధంగా ఇస్తారు? మళ్ళీ మధ్యలో ఈ ఫోక్సో కేసు కుటుంబాలకు బాధితులు ఎవరు? మరి ఇప్పుడు ఈ అడిగి రాజ్ కుమార్ వల్ల ఒక కుటుంబాన్ని చంపడం, 6గురిని చంపడం జరిగింది. మరి మొన్న బండి సంజయ్ కొడుకు బండి భగీరథ, మరి వెంటనే ఆయన ఏ బాధితులైతే బండి భగీరథతో ఏ బాధితులైతే వాళ్ళు ఇబ్బంది పడ్డారో, సో ఆ బాధితులను కూడా మీరు రక్షించాల్సిన అవసరం ఉన్నది. ఆ బండి భగీరథ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబానికి కూడా మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి. తప్పకుండా మీరు వెంటనే ఇప్పుడు ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఎక్కడున్నా మళ్ళీ అతనికి మీరు ప్రైజ్ మనీ ప్రకటించి మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పడం కాదు. మీరు వెంటనే అతను ఎక్కడ దొరకబట్టి తప్పకుండా ఆయనకి ఇచ్చే పనిష్మెంట్ తోనే రేపు రాబోయే రోజులలో ఫోక్సోకి ఒక అర్థం ఉంటది. ఆ ఫోక్సో అంటేనే చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలకు జరుగుతున్న అన్యాయం కోసం అనే 2012లో వచ్చిన ఈ ఫోక్సో చట్టాన్ని సరైన విధానంలో మీరు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మందశ్యామ్, జేఏసీ, SC, ST, BC. పోక్సో యాక్ట్ కింద బాధితులు అయిన ప్రతి ఒక్కరు బండి సంజయ్ వాళ్ళ కొడుకు దగ్గర నుండి ఇప్పుడు 6గురిని అతి కిరాతకంగా చంపిన ఈ తీసుకోకుండా ఇంత కూడా ఎటువంటి దానికి రెస్పాండ్ కాకుండా చేస్తున్నారు. బండి సంజయ్, బండి భగీరథ అసలు ఫోక్సో కేసు అంటే ఏంటిదో ఒకసారి మీకు మీరే ప్రశ్నించుకోండి. 14 సంవత్సరాల అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి ఏం చేస్తున్నారు మీరు? వేధించి ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మని చంపి, వాడు వాళ్ళ అమ్మని చంపి, వాళ్ళ నానమ్మని చంపి, వాళ్ళ అక్కకు మాటలు రాకుంటే ఏడుస్తుందట, ఒర్రుతుంటే ఇంటి పక్క వాళ్ళందరు చూసి ఏమైంది అని అంటే వాళ్ళ అక్కకు పిచ్చి ఉండి ఒర్రుతుంది కావచ్చు అని ఆమెను కాపాడడానికి వెళ్ళట్లేదు. వెళ్ళకుండా ఉంటే ఆమెను ఒక్కదాన్ని ఆమె మతిస్థిమితమే కరెక్ట్ లేదు. వాళ్ళ చెల్లెను, వాళ్ళ నానమ్మను, వాళ్ళ అమ్మను అతి కిరాతకంగా చంపిన ఆ దుర్మార్గుణ్ణి ఈ పోలీస్ శాఖ
ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం. ఎందుకు ఇలా చేస్తాళ్ళు అసలు? భారతదేశంలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో, కరెక్ట్ తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లలకు సేఫ్టీయే లేదు. ఈ సేఫ్టీ ఉండకుండా ఎవరైనా కూడా ప్రతి అమ్మాయి ముసుకేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు 2000 సంవత్సరాల ముందు మన తాతలు నానమ్మలు పుట్టిన సంవత్సరంలో ఉంటది కదా, ముసుగులు వేసుకొని బయటికి వెళ్ళాలని. మొత్తం చుండీలు వేసుకొని ముసుగులు వేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వెళ్ళాలి. మాకు అట్లాంటి నిరసన కల్పించాలి. పక్కనున్న రాష్ట్రాలను చూసి మీరు సిగ్గుతే తెచ్చుకోవాలి. ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తే కఠినంగా ఎలా శిక్షిస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలి. దయచేసి మేము ఇంట్లో నుండి బయటికి రావాలంటే భయం అవుతుంది. ఏం చేయాలి? ఎట్లుంది ఈ ప్రభుత్వం? విద్యాశాఖ మంత్రి లేదు. మా డిమాండ్ అంటే ఒకటి సార్, ఏంటిది అంటే